హలో, వెల్కమ్ టు స్పైస్ స్టోరీస్ బై ప్రియా. సమ్మర్ అంటే అందరికీ మామిడి పళ్ళ కోసం వెయిట్ చేస్తారు. బట్ నేను మామిడి పళ్ళతో పాటు చింత చిగురు కోసం కూడా వెయిట్ చేస్తాను. ఎందుకంటే చింత చిగురు అనేది పర్టికులర్గా ఈ స్పెషల్ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుంది మనకు. ఈ చింత చిగురుతో మనం పప్పు, పొడి ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, కడిగి శుభ్రం చేసుకున్న 1 కప్పు చింత చిగురు, 2 నాటు టమోటాలు. మీకు నాటు టమోటాలు దొరకకపోతే హైబ్రిడ్ టమోటాలు వాడేటట్టయితే ఇంకొక టమాటో ఎక్కువ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, దీనికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి. ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఆవాలు, చిటికెడు పసుపు. స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం తీసుకున్న కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా కందిపప్పుని ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. కందిపప్పుని నానబెట్టి వండుకోవడం వలన మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేటివి ఉండవు. తర్వాత కడిగి పెట్టుకున్న చింత చిగురిని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. దాని తర్వాత చిటికెడు పసుపు, తరిగి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, దాని తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి. నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మొత్తం ప్రెషర్ పోయిందో లేదో చెక్ చేసుకుని తర్వాత మనం కుక్కర్ లిడ్ని ఓపెన్ చేసి పప్పుని కొద్దిగా మెదుపుకోవాలి. నేను పప్పు ఉడకపెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు పప్పుకు తగినంత సాల్ట్ ఇందులో వేసుకొని మెదుపుకుందాం. ఇలా పప్పుని ఈ కన్సిస్టెన్సీలో మెదుపుకున్న తర్వాత తిరగబాత పెట్టుకుందాం. తిరగబాత కోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకొని అందులో చిన్న పాత్ర పెట్టుకొని తిరగబాతకు సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపట్లు అయిన తర్వాత మిగిలినవన్నీ వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు, ఇందులోనే కొద్దిగా ఇంగు వేసుకుందాం. మనం వేసుకున్న ఆనియన్స్ అన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పప్పులో వేసుకుందాం. తిరగబాతని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టే తిరగబాత వేసుకోండి, అప్పుడే ఆ ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి. ఇలా తిరగబాత అంతా బాగా వేగిన తర్వాత తీసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మన చింత చిగురు పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పైస్ స్టోరీస్ బై ప్రియా.